అందరికీ నమస్కారం అందరికీ నమస్కారాలండి. అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే 217 చదరపు కిలోమీటర్లో దాన్ని డిజైన్ చేసామో అందులో 29 గ్రామాలు ఉంటాం. ఆ గ్రామాల్లో 2015 జనవరి 1న ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28 అంటే కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాల రైతులు ముందుకు వచ్చి యాక్చువల్గా తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు ఇచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద ఉన్న నమ్మకంతో ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే ప్రపంచంలో ఉన్న టాప్ 5 సిటీలో చేయాలని ఆ రోజు డిజైన్ చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం పోవటం వల్ల గత ప్రభుత్వం దీన్ని పూర్తిగా నిర్ణయం చేసింది. అంటే పూర్తిగా అసలు ఎలా చేసిందంటే వరల్డ్ బ్యాంక్కి ఇది మునిగిపోతే లెటర్ రాసింది. ఇంత ఫ్లడ్ వచ్చినా 11.43 లక్షల క్యూసెక్ల వాటర్ వచ్చినా కృష్ణానదికి అమరావతి ఎక్కడ మునిగిపోవాలా. అలా గత ప్రభుత్వం వాళ్ళకి సరైన లెక్కలు తెలియక, సరైన అవగాహన లేక, సరైన స్టడీ లేక ఏదైనా స్టడీ చేయాలా ఆ విధంగా నాశనం చేశారు. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చింది, ప్రజలకు ఎంతో నమ్మకం ఉంది. 2 ఇన్స్టాల్మెంట్స్ వీళ్ళకి యాక్చువల్గా యాన్యుటీ ఇవ్వాలి. లాస్ట్ ఇయర్ యాన్యుటీ ఇవ్వలేదు, ఈ ఇయర్ యాన్యుటీ ఇవ్వలేదు. మనం ముఖ్యమంత్రి గారితో మాట్లాడాం, ఇమీడియట్గా ఒక యాన్యుటీ రిలీజ్ చేయమన్నారు. రేపు మంగళవారం యాక్చువల్గా అయితే సోమవారం సెలవు, మంగళవారం యాక్చువల్గా రైతు సోదరులందరికీ ఒక యాన్యుటీ రిలీజ్ చేస్తున్నారు. త్వరలో 2వ యాన్యుటీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంలో కొంతమంది రైతులు యాక్చువల్గా మేము ల్యాండ్ ఇస్తాము, ల్యాండ్ పుల్లింగ్కి గతంలో ఇవ్వలేదు, అయితే మాకు కొన్ని చిన్న డౌట్లు ఉన్నాయి క్లారిఫై చేయమంటే నేనే వస్తానని చెప్పాను. నేనే మీ ఇళ్ళకి వస్తాను, మీ దగ్గరకు వస్తాను, మీ ఇంటి దగ్గరకు వస్తాను, మీ డౌట్ లేదో క్లారిఫై చేస్తానన్నా. ఈరోజు యాక్చువల్గా ఈ యొక్క ఎర్రబాళెం పంచాయతీకి యాక్చువల్గా వచ్చాను. ఎర్రబాళెం పంచాయతీలో దాదాపు 10 మంది రైతులు ఇప్పుడు ల్యాండ్ ఇస్తున్నారు. ఆల్రెడీ 2 అయితే ఇచ్చేశారు, మిగతా 8 మంది కూడా ఇస్తున్నారు. వాళ్ళు ఇళ్ళకి పోయి యాక్చువల్గా అధికారులతో యాక్చువల్గా ఆ ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా నేను అందరూ చెప్తున్నాను, ఆల్రెడీ ఆఫీసులు ఎస్టాబ్లిష్ చేసాం. ల్యాండ్ పుల్లింగ్కి ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఇవ్వండి. మీకు ఏదైనా డౌట్లు ఉంటే యాక్చువల్గా మా ప్రజాప్రతినిధుల ద్వారా తెలియజేయండి. నేనే వచ్చి యాక్చువల్గా నేను అధికారులు వచ్చి మీ ల్యాండ్ తీసుకుంటామని సవినయంగా తెలియజేస్తాను. 17 చదరపు కిలోమీటర్లు ఇది. ఈ 217 చదరపు కిలోమీటర్లో 58,000 ఎకరాలు అది. దాంట్లో 34,000 ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్కి ఇచ్చారు. గవర్నమెంట్ భూములు, గవర్నమెంట్ ల్యాండ్స్, గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి దీంట్లో. అయితే మధ్యలో అక్కడక్కడ 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు ఇవ్వాల్సింది ఉంది. వాటిని తీసుకుంటాం. ఆ 217 చదరపు కిలోమీటర్లనే బ్యాలెన్స్ ల్యాండ్ పుల్లింగ్ తీసుకుంటాం. ఇందులో కూడా ఏంటంటే లాటరీ సిస్టంలో ప్లాట్ ఇచ్చాం. అయితే మెజారిటీ అయిపోయింది, ఇంకా కొద్దిమంది ఉండేది కాబట్టి దీనికి సంబంధించి క్యాబినెట్లో కూడా మనం అప్రూవ్ చేసాం. ఎవరు ముందు ల్యాండ్ ఇస్తారో వాళ్ళకు ఉన్న ప్లాట్లలో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. క్యాబినెట్లో కూడా మనం అప్రూవ్ చేసాం. ఎందుకంటే మెజారిటీ ల్యాండ్ అయిపోయింది, ఇచ్చేసాం కాబట్టి ఉండేది కొద్ది ల్యాండే. కాబట్టి ఒక్కొక్కరు ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ లాటరీ సిస్టమ్ ఇటు వాటన్నిటికీ ఇబ్బంది కలుగుతుందని ఎవరు ముందు ల్యాండ్ ఇస్తే వాళ్ళు ఉన్న ప్లాట్లలో వాళ్ళకి నచ్చిన ప్లాట్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే అధికారులు వాళ్ళకి అలాట్ చేస్తారు. అలా సిస్టమ్ కూడా తెచ్చాం. దీన్ని క్యాబినెట్లో కూడా అప్రూవ్ చేసామని ఇక్కడ ఉన్న రైతు సోదరులందరికీ తెలియజేస్తున్నాను. యాక్చువల్గా అది 8వ తేదీ లాస్ట్ మంత్ 8 స్టార్ట్ చేసాం. ఈ మంత్ 8 కంప్లీట్ చేయాలని టార్గెట్ చేసాం. అనుకున్న విధంగానే పాపం ఎవరైతే చేశారో వాళ్ళు చేశారు. అయితే భారీ వర్షాలు రావడంతో అది అయిపోయింది. ఐ థింక్ రేపు నుంచి అవన్నీ బ్యాక్ వస్తాయి. బహుశా ఇక్కడ వర్క్ నేను అనుకోవటం 4-5 రోజుల్లో మళ్ళీ ఇక్కడ వర్క్ స్టార్ట్ చేసి ఒక 10-15 రోజుల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఐఐటి రిపోర్ట్స్ చాలా క్లారిటీగా వచ్చినాయి, ఎటువంటి ఇబ్బంది లేదు, అసలు స్ట్రక్చర్స్కి ఎటువంటి ఇబ్బంది లేదు, క్లారిటీ ఇచ్చారు. దాని మీద యాక్చువల్ అధికారులు ముందుకు పోతున్నారు. రైతుల నుంచి ఎలాంటి స్పందన ఉందండి? అడుగుతున్నారు కదా మీరు వెళ్ళాక, కొత్త అడుగుతున్నారు. అసలు ఎటువంటి వాళ్ళు వాళ్ళు ఒకటేనన్నారండి, మాకు మంచి సైట్ అలాట్ చేయమన్నారు. వాళ్ళే సెలెక్ట్ చేసుకోమన్నాం. మంచి సైట్ అలాట్ చేయమంటే మీరే సెలెక్ట్ చేసుకోండి. రేపు వాళ్ళిద్దరు రైతులు ఇచ్చారు, ఇంకొక 8 మంది ఇస్తున్నారు. వాళ్ళిద్దరికి ఏం చెప్పారు, రేపు ఆఫీస్కి పోండి, మ్యాప్ చూపిస్తారు, అన్ని ప్లాట్లు చూపిస్తారు, మీకు ఏది కావచ్చు సెలెక్ట్ చేసుకొని అది ఇస్తామని చెప్పారు.